హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన హీరో ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ముందుగా వీడియోని లైక్ చేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. కొత్తగా చూసినట్లయితే లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఆఫ్ ద వీడియో. ఇంకా ఫస్ట్ ఫిలిం మనం చూసుకున్నట్లయితే 2002లోనైతే రిలీజ్ అయ్యిందండి, ఈశ్వర్. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా ప్రభాస్ గారిది రెండో ఫిలిం అండి, 2003లోనైతే రిలీజ్ అయితే అయ్యిందనమాట, రాఘవేంద్ర. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ప్రభాస్ గారు యాక్ట్ చేసిన మూడో ఫిలిము 2004లోనైతే రిలీజ్ అయ్యిందండి, వర్షం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా ప్రభాస్ గారు యాక్ట్ చేసిన నాలుగో ఫిలిము 2004లోనైతే రిలీజ్ అయ్యిందండి. ఈ సినిమా వచ్చేసరికి మనకి అడవి రాముడు, పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఐదో ఫిలిం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారికి 2005లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు వచ్చేసరికి చక్రం. ఈ సినిమా పబ్లిక్ టాక్ కూడా ఫ్లాప్. ఇంకా ప్రభాస్ గారికి ఆరో ఫిలిం వచ్చేసరికి 2005లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు ఛత్రపతి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా ప్రభాస్ గారు యాక్ట్ చేసిన ఏడో ఫిలిం వచ్చేసరికి పౌర్ణమి అండి, పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2006లోనైతే రిలీజ్ అయిందండి ఈ ఫిలిము, పౌర్ణమి ఫిలిము. పబ్లిక్ టాక్ కూడా ఫ్లాప్. ఇంకా ప్రభాస్ గారు యాక్ట్ చేసిన ఎనిమిదో ఫిలిం వచ్చేసరికి యోగి అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ ఫ్లాప్. ఈ మూవీ ఏ ఇయర్లో వచ్చిందంటే మనకి 2007లోనైతే వచ్చిందండి. ఇంకా 2007లో ప్రభాస్ గారిది 9th ఫిలిం అయితే రిలీజ్ అయిందండి మొన్న, పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ప్రభాస్ గారిది బుజ్జిగాడు అనే ఫిలిం రిలీజ్ అయిందండి. ఇది ప్రభాస్ గారిది 10th ఫిలిం అనమాట. 2008లోనైతే ఈ ఫిలిం అయితే రిలీజ్ చేశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 2009లో బిల్లా అనే సినిమా తీశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి బిల్లా మూవీకి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్, 11th ఫిలిం అండి ప్రభాస్ గారికి. ఇంకా 12 ఫిలిం వచ్చేసరికి ఏక్ నిరంజన్ అండి, ప్రభాస్ గారు హీరో. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2009లోనైతే రిలీజ్ చేశారనమాట. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2010లో ప్రభాస్ గారు డార్లింగ్ అనే సినిమా తీశారండి. దీని పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇది ప్రభాస్ గారికి ఎన్నో మూవీ అంటే 13వ మూవీ అండి ప్రభాస్ గారికి ఇది డార్లింగ్. ఇంకా 2011లో ప్రభాస్ గారిది 14వ ఫిలిం అండి, మిస్టర్ పర్ఫెక్ట్. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 2012లోనే రెబల్ మూవీ అయితే తీయడం అయితే జరిగిందండి ప్రభాస్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 16వ ఫిలిం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారికి మిర్చి అండి, పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ మిర్చి మూవీ 2013లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. 2015లో బాహుబలి అనే మూవీ అయితే రిలీజ్ చేశారండి. ఇది ప్రభాస్ గారికి 17వ మూవీ, పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ప్రభాస్ గారిది 18th ఫిలిం అండి, బాహుబలి పార్ట్ 2. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇది ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ప్రభాస్ గారిది 19th ఫిలిం అండి, సాహో. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా సాహో ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 2019లోనైతే ఈ సాహో మూవీ అనేది రిలీజ్ చేశారండి. ఇంకా 20 మనం చూసుకున్నట్లయితే రాధే శ్యామ్ అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2022లోనైతే రాధే శ్యామ్ అనే సినిమా అయితే రిలీజ్ అయిందండి, ప్రభాస్ గారు యాక్ట్ చేశారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 21 ఫిలిం అండి ప్రభాస్ గారికి, ఆది పురుష్. ఈ సినిమా వచ్చేసరికి పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 2023లోనైతే ఆది పురుష్ మూవీ అయితే వచ్చిందండి, పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 22వ ఫిలిం అండి సలార్. ఈ మూవీ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా సలార్ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే మనకి 2023లోనైతే రిలీజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా ప్రభాస్ గారికి 23 ఫిలిం అండి, ఇది 2024లోనైతే రిలీజ్ చేశారనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్, కల్కి మూవీ. ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో ప్రభాస్ గారిది. ఫ్రెండ్స్, కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూసినట్లయితే లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయండి, చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బాయ్.